రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార సమాజంలో వివిధ సంచార సంఘాల మేధావులు, నాయకులు, కుల పెద్దలు, యువత, మహిళలు అందరూ ఆగస్టు 30వ తేదీన విజయవాడలో జరిగే స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికారి ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. చంద్రమౌళి నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తుల్లిమిల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన విజయవాడలో సంచార విముక్త జాతులు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంత్యోదయ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ సంచార అర్ధ సంచార విముక్త జాతుల వారి కోసం పనిచేస్తుందని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో సంచార జాతుల జనాభా లెక్కలు మొదలుపెట్టారని తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ పథకం మరియు డిఎన్టీ కమిషనర్ ఏర్పాటు చేశారని చెప్పారు. సంచార జాతుల్లో ఉన్నతమైన వారిని గుర్తించి అవార్డులు ఇచ్చి గౌరవించడం ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యాన్ని కలిగించే దిశలుగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలపాటి రవికుమార్, చరకా కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, దేశ సత్యనారాయణ, తోట శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు మంత్రి సుగుణ, కార్యదర్శి నారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోతే శేషగిరి, ఎస్పీ మోర్చా అధ్యక్షుల ద్వారా అంబేద్కర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు రమాదేవి, నాయకులు బండారుపల్లి రోసయ్య, పడమటి రాధాకృష్ణ, రవికిరణ్, ఆదినారాయణ, సాయికృష్ణ, అంజిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సంచార జాతుల యొక్క విముక్త దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అంత్యోదయ స్ఫూర్తితోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరిగిందో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ డిఎన్టీ మీద ఒక కమిషన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది 2018లో డిఎన్టీ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఉందో, అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా అధికారిక ఫలాలు, సమఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏదైతే ఆలోచన ఉందో దానికి తగినట్టుగా ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, ఈ సంచార జాతులు గతంలో కనుక మనం చూసినట్లయితే గతంలో 1947 కంటే ముందు రాజప్రసాదాల్లో ఉన్నప్పుడు వారందరూ కూడా యుద్ధ తంత్రాలు నేర్పించేటటువంటి నిపుణులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు. అదేవిధంగా వారు మన యొక్క జానపద కళలను కూడా ప్రజలందరిలోకి కూడా తీసుకొని వెళ్తూ అనేక రకాలుగా ప్రజల మధ్యకి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళినటువంటి జాతులుగా వారు గుర్తింపు పొందినటువంటి భారతదేశపు మూలాలు కలిగినటువంటి జాతులుగా గుర్తింపు పొందినటువంటి వీళ్ళందరినీ కూడా బ్రిటిషర్లు పరిపాలనించేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఒక క్రిమినల్స్గా చూస్తూ వారందరికీ కూడా అర్థమైనటువంటి విషయం ఆ సందర్భంగా వీళ్ళు కనుక యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే ప్రజలు ఉత్తేజితులై వీరు పాడేటటువంటి జానపద కళాకారుల ద్వారా వెళ్ళేటటువంటి సమాచారం ప్రజల్లో ఉత్తేజితం తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించే దిశగా వెళ్తుందని గ్రహించి వారు ఆ రకంగా వారందరినీ కూడా ఒక క్రిమినల్స్గా చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని 47లో మనం అధికారంలోకి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1947 నుంచి మరలా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే వరకు కూడా ఏనాడు కూడా వీళ్ళ గురించి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే వాజ్పేయి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించడం జరిగిందో దాని తర్వాత వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రతి ఒక్క చిన్న వ్యక్తి, ప్రతి ఒక్క మూలనున్నటువంటి వ్యక్తిని కూడా మనం ముందుకు తీసుకొని రావాలని